ఇక ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. వారు ఏం మాట్లాడతారో తెలియదు. వారికి అవగాహన ఉండి మాట్లాడతారో, అవగాహన లేక మాట్లాడతారో, లేకపోతే ఎవరో మాట్లాడమంది మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితుల్లో వారి మాటలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి గత ప్రభుత్వానికి ఏంటండి సంబంధం? వారు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడన్నా మీరు ఈ 2 సంవత్సరాల్లో లేదా గతంలో కానీ మోడీ గారితో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కానీ, ఎందుకంటే గతంలో కూడా మీరు బీజేపీతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో కలవక ముందు నుంచి బీజేపీతో ఉన్నారు. ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీని, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని ఎప్పుడన్నా ప్లాంట్ ప్రైవేటైజ్ చేయొద్దు అన్నటువంటి మాట ఎప్పుడన్నా చెప్పారా మీరు? తిరిగి ప్లాంట్ కార్మికులను నిందించడం, ఒకానొక సందర్భంలో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి కొన్ని విధానాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే చూడకండి, దేశవ్యాప్తంగా విధానాలను చూడండి అనేటువంటి మాట ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఏమన్నారు, కార్మికులందరూ వస్తే నేను పోరాటం చేస్తానని. వాళ్ళు వచ్చినా లేదు పోరాటం. చివరికి మళ్ళీ ఈరోజు ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరండి, అధికారంలో ఉన్నది మీరు.